హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు పుత్తడి బొమ్మ వ్లాగ్స్. ఈరోజైతే మనం హైదరాబాద్లో మంచి ఫేమస్ ప్లేస్ అండి. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు తెలిసే ఉండొచ్చు. అయినా నేను చెప్పాలి కదా, శిల్పారామం అయితే వచ్చామండి. ఫస్ట్ అయితే మనం శిల్పారామం అవుట్కట్స్ చూపిస్తున్నాను మీకు. మనం ఎంటర్ అవ్వక ముందు బయట నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. శిల్పారామం లోపలికి వెళ్ళిపోతుంటే ఎంట్రన్స్లో మాకు ఇక్కడ పక్కన నిమ్మషాడ కనిపించిందండి. ఇంకా కనిపించాక మరి నిమ్మషాడ కూడా న్యాయం చేయాలి కదండి, అందుకని చెప్పేసి నిమ్మషాడ తీసుకుని తాగిన తర్వాత లోపలికి వెళ్ళాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇక్కడ లోపలికి వెళ్తుంటే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. చాలా చూడడానికి చాలా బాగుంటుందండి. పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగా ఉంటుందని చెప్పేసి అంటారు. ఎప్పుడు చెప్తుంటే వినమే కానీ చూడలేదు. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఫ్రంట్ ఉందని చెప్పేసి అన్నారు. సో ముందు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి కదండి లోపలికి వెళ్ళాలంటే. ఇప్పుడు అలా వెళ్దాము. అక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది. పదండి. అన్నయ్య టికెట్ తీయడానికి అని చెప్పేసి వెళ్ళాడు కదా, సరే కాస్ట్ ఎంతో మనం చూసేద్దాం రండి. సరే టికెట్ అనే టికెట్ ఏది? ఇక్కడ మేము టికెట్స్ అయితే తీసుకున్నాము. ఎంత 60 రూపీస్ టికెట్ నలుగురికి. టికెట్ తినేసిందండి, డబ్బులు మొత్తం తినేసిందండి. 500 తినేసిందండి టికెట్. ఇప్పుడు ఎంట్రన్స్ మనం ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు శిల్పారామం యొక్క రూట్ మ్యాప్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి, అసలు భక్తి భావం కలిగేలాగా శివలింగం పైనుంచి నీటి ధార చాలా మనసు పులకించేలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఎంట్రన్స్ గేట్ ఇక్కడ 2 గేట్లు ఉన్నాయి, ఏదని చెప్పేసి మేము కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాం. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, కుటీరాలు వేసి చిన్న చిన్నగా అచ్చు పల్లెటూరులో ఎలా ఉండేవి ఇంతకుముందు అదే విధంగా ఉన్నాయి. మనం ఎంటర్ అవ్వగానే లోపలికి షాపింగ్స్, ఇంకా ఫుల్ షాపింగ్స్ అండి. నిజంగా కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి. బట్ ఏంటంటే చూడండి మీకే తెలుస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ హైదరాబాదీ పెరల్స్ అని చెప్పేసి అసలు ఫేమస్ కదా పెరల్స్ అంటే. ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నీ చాలా వెరైటీగా కూడా ఉన్నాయి. ఇక్కడ పెరల్స్, ఈ క్రిస్టల్ వీటి యొక్క కాస్ట్ అడిగితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది, కానీ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి చూడడానికి అయితేని. కొంచెం క్రియేటివిటీగా కొంచెం కొత్తగా ఉన్నాయి అనమాట ఇక్కడ ఐటమ్స్ అయితే. బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయండి, చాలా సూపర్ అంటే సూపర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, పౌచ్, బ్యాంగిల్స్, అసలు ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం ఇక్కడే ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న షాపింగ్స్ చూడడానికి అయితే ఒకరోజు సరిపోదు అనిపించింది నాకు. చేనేత వస్త్ర కార్మికులు వాళ్ళ కళా నైపుణ్యం ఏంటనేది మనం ఈ వస్తువుల్లో చూడొచ్చు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి, రకరకాల ఐటమ్స్ కూడా దొరుకుతాయి. మనకు రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా వెరైటీగా అనమాట. ఇవి ఫ్లూట్స్ అని, పిల్లల టాయ్స్, ఇవి కూడా చాలా డిఫరెంట్గా. ఎక్కడ ప్లాస్టిక్ ఐటమ్ అనేది ఇక్కడ కనిపించదు మనకు. ప్లాస్టిక్తో వాడే బొమ్మలు కానీ అలాంటివి ఏవి లేవు ఇక్కడ. ఇక్కడ చెప్పల్స్ చూడండి, అసలు ఎన్ని రకాలో. మనం డ్రెస్ వేసుకుంటాం కదా, దానికి తగ్గ డిజైన్ చెప్పల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. బట్ కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి. మరి ఇంత మోడల్, ఇంత డిజైన్స్ మనకు దొరకవు కదా. ఆల్ ఐటమ్ అండి, మొత్తం ఫ్యాన్సీ ఏంటి స్టిక్కర్ నుంచి చెప్పుల వరకు మొత్తం అన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ కూడా వెరైటీగా ఉన్నాయి. చెక్కతో చేసిన బ్యాంగిల్స్, పెన్స్, రింగ్స్, అసలు ఒకటి కాదండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం మెడలో వేసుకునే చైన్స్, బొమ్మలు, ఇవి చూడండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. వాళ్ళ కళా నైపుణ్యం ఏంటనేది ఆర్ట్లో మనకు తెలుస్తుంది. ఇక్కడ నేను ఈ బుద్ధుడి బొమ్మకైతే ఇంకా నేను చాలా అట్రాక్ట్ అయ్యానండి. అది అడిగితే వాళ్ళు చెప్పడం కూడా కాస్ట్ చాలా చెప్పారు, ఉంటుందిలే 2000 పైన చెప్పారండి అది. ఇంకా బుద్ధుడిని చూస్తుంటే ఇంకా అసలు మనకి చాలా పీస్ఫుల్ మైండ్ వస్తుందండి, అంత అలా అనిపించింది నాకైతే.
నాకు స్టార్టింగ్ అనిపించింది చాలా కాస్ట్ ఇక్కడ ఐటమ్స్ అనుకున్నాను. బట్ తర్వాత ఏమనిపించిందంటే ఇందులో చాలా ఐటమ్స్ మనకు అంత ఈజీగా అయితే దొరకవండి. ఒక్కొక్క ఐటెంకి మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలి. బట్ ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఒక ప్లేస్లోనే దొరుకుతాయి. అది ఇక్కడ స్పెషాలిటీ అనమాట. అసలు ఫ్యాన్సీ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్ అసలు మనకు దొరకని ఐటమ్ అంటూ ఏముండదు. డ్రెస్సులు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఏంటంటే చేనేత కార్మికుల్ని వాళ్ళ కళాపోషను మనం ఇందులో చూడొచ్చు అనమాట ఇక్కడ ఆర్ట్లోని. ఇక్కడ చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి హ్యాంగింగ్స్. మనం గుమ్మాలకి అది వేలాడ తీసుకుంటాం కదా, చాలా బాగున్నాయండి. చాలా చాలా వెరైటీస్లో ఉన్నాయి. ఇక్కడ వుడ్తో చేసిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. సైకిల్ అండి, డెకరేటివ్ ఐటమ్స్ అసలు ఎలా చేశారంటే నిజంగా చాలా బాగుంది. అప్పడాలు చేసుకునే కర్రలు, కుంకుమ బర్రెలు అండి, చెక్క కుంకుమ బర్రెలు, చిన్న స్పూన్స్ దగ్గర నుంచి అసలు నిజంగా చూస్తే కళ్ళు చెదిరిపోతాయండి. అమేజింగ్ అనిపిస్తుంది. బౌల్స్ కూడాని, నెక్స్ట్ ఇంకా ప్లేట్లు ఏంటి, ఇంకా అసలు మనం చెప్పక్కర్లేదు. ప్రతి ఐటెము చెక్కతో చేసినవి వచ్చేసినాయి. వాళ్ళ డెకరేషన్ ఐటమ్స్ కూడాని మిర్రర్స్ చూడొచ్చు మీరు, చెక్కతో చేసినవి. ఇవన్నీ మిర్రర్స్ ఏంటి, క్లాక్స్ ఏంటి, అసలు చాలా బాగున్నాయండి. ఇంకా అసలు చూసి కొద్ది ఇంకా వెరైటీ వెరైటీ ఐటమ్స్ కనిపిస్తూనే ఉన్నాయి మాకైతేని. నిజంగా వీడియో కొన్ని గంటలు తీసిన వీడియో అయితే తరగదండి. ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రతి రోలోనే ఐటమ్స్ పెడుతూనే ఉన్నారు. శిల్పారామం అంటే నేనేమనుకున్నానంటే ఏదో చిన్న ప్లేస్లో ఇలాగా గ్రామాల్లో ఎలా ఉంటుందో ఆ విధంగా పెడతారు, ఏదో చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉంటాయనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయండి, అంత బాగుంది. షాపింగే ఒక పార్ట్ అయితే ఇంకొక పార్ట్ కూడా ఉందండి మరొక వైపు అయితే. ఇంకా నిజంగా అచ్చు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలాగే వాళ్ళు చేసుకున్న చేతి పనులు, చేతి వృత్తులు అచ్చు కళ్ళకు కట్టినట్టు చిత్రాల రూపంలో మనకు చూపిస్తారు. ఇది ఎంత పడుతుందండి? సాంప్రదాయ చేతి పనుల పరిరక్షణకు నిర్మించిన ఈ గ్రామం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉందంటే మీరు నమ్ముతారా? అదండి ఇక్కడ ఈ గ్రామం యొక్క విశేషం. నిజంగా చూడాల్సిన ప్రదేశం అన్నమాట ఇది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ 2 వీడియో చూడండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.